సాధారణంగా తెలంగాణ పెళ్ళిళ్ళు ఎక్కడైనా కూడా చికెన్ కర్రీ, మటన్ కర్రీ కంపల్సరీగా ఉంటుందండి. నాన్ వెజ్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అందులో చాలా చాలా స్పెషల్ ఏంటి అంటే చికెన్ కర్రీ. ఈ స్టైల్‌లో ప్రిపేర్ చేస్తారు. అది ఎలాగా అనేది ఈ వీడియోలో చూపిస్తాను. క్లియర్‌గా వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడు మనం చూడబోయే చికెన్ కర్రీ వచ్చేసి బగారా రైస్‌లోకి అయితే చాలా బాగుంటుంది. వైట్ రైస్‌లోకి బాగుంటుంది. చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కాస్త మందంగా ఉన్న గిన్నెనైతే పెట్టుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత 2 లవంగాలు, అలానే 2 యాలకులు, అలానే దాల్చిన చెక్క 1 ఇంచు వరకు తీసుకోండి. 3 లేదా అంతకంటే ఎక్కువ 4, 5 వరకు బిర్యానీ ఆకులు అయితే తీసుకోవని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సన్నగా తరిగి తీసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ కర్రీలోకి చిక్కటి గ్రేవీ రావాలంటే ఉల్లిపాయలు ఎక్కువ తీసుకోవాలండి. నేను ఇక్కడ ఒక పావు కేజీ కంటే ఎక్కువ ఉల్లిపాయలు తీసుకున్నా. ఉల్లిపాయలు కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇక్కడ గమనించినట్లయితే ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. ఎప్పుడు చెప్తూనే ఉంటాను, చికెన్ వేసుకున్న వెంటనే ఉప్పు అయితే వేసుకొని ఉడికించండి. చికెన్ పీస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చికెన్ ఉడికించేటప్పుడు ఎప్పుడైనా కూడా మంటని హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకుంటే చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. మనం ఇళ్లల్లో వండుకునే చికెన్ కర్రీ కంటే కూడా పెళ్లి భోజనాల్లో పెట్టేటువంటి చికెన్ కర్రీ చాలా చాలా బాగుంటుంది. ఆ సీక్రెట్ ఏంటి అంటే ఇక్కడ వేసే ఇంగ్రీడియంట్సే అనమాట. మూత పెట్టేసి చికెన్ని ఉడికించేద్దాం. మూత పెట్టి ఉడికించేస్తే త్వరగా ఉడికిపోతుంది. ఈలోపు చిన్న ప్రాసెస్ ఉంది, అది కూడా చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ ధనియాలు అయితే వేసుకోవాలి. పావు కప్పు వరకు ధనియాలు వేసుకొని అందులో 2-3 యాలకులు అయితే వేసుకొని 2-3 లవంగాలు, అలానే దాల్చిన చెక్క, అలానే సాజీరా కొంచెం వేసుకొని అలానే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ అయితే ధనియాలు ఫ్రై చేసుకున్న తర్వాత ధనియాలు ఫ్రై అయిపోయి అనుకున్న తర్వాత లాస్ట్లో ఇవన్నీ వేయాలి. ఏవైతే ఇంగ్రీడియంట్స్ చెప్పానో అవన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకొని ఫైన్ పౌడర్లా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మసాలా పొడి ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ఈ కర్రీకి వాడే స్పెషల్ మసాలా అనమాట. ఆ తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు అయితే వేసేసుకొని అలానే అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే స్పూను లేదా స్పూన్నర వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకుంటే నీచు వాసన అనేది అస్సలు ఉండదు. సో అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బినది ఇంకా బెస్ట్ అనమాట. కారం అనేది ఒక 3 టేబుల్ స్పూన్లు కరెక్ట్గా సరిపోతుంది. కాకపోతే ఒక్కొక్క కారం ఒక్కొక్క స్పైసీనెస్ ఉంటుంది కాబట్టి కారం అనేది చూసుకొని వేసుకోండి. అలానే ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై అవ్వనివ్వండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. గ్రేవీకి సరిపడా వాటర్ తీసుకోండి. మీకు ఎంత గ్రేవీ కావాలనుకుంటారో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేయండి. నేను ఇక్కడ 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసేసాను. ఇక్కడ మనకి కర్రీ ఉడుకుతున్న టైంలో మనం అయితే ప్రిపేర్ చేసిన మసాలా వేసుకొని అలానే వేయించిన ధనియాలతో చేసిన ధనియాల పొడి కూడా వేసేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక్క 10 నిమిషాల వరకు అయితే కుక్ చేయాలండి. మూత పెట్టేసి కుక్ చేయండి. సూపర్ అంటే సూపర్గా అయితే ప్రిపేర్ అయిపోతుంది చికెన్ కర్రీ. మరి మీరు కూడా ట్రై చేసేయండి.